2025 సంవత్సరం నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కూడా విశాఖ నగరానికి ప్రత్యేకించి చాలా మంచి శుభవార్తలు వింటా ఉన్నాం. ప్రత్యేకించి మొన్ననే 8న గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ, దాంతోపాటు 2,10,000 కోట్ల రూపాయలు సంబంధించిన పనులకి శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు యువనాయకులు లోకేష్ బాబు గారి సమక్షంలో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ ఆనందంలో ఉండగానే నిన్న ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు ఈ రాష్ట్రానికే ఒక చిరకాల కోరికది, మన ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువాడి గుండె చప్పుడు, అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి గత 1400 రోజులుగా ఏదైతే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం కింద 11,500 కోట్ల రూపాయల రెవెన్యూ ప్యాకేజీ దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం, ఈరోజు గౌరవ ఉక్కు శాఖ మంత్రి దాని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఈ శుభవార్త మీ అందరితో షేర్ చేసుకోవాలని, అలాగే ప్రత్యేకించి మా కూటమి జనసేన కానీ బీజేపీ కానీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు.